నమస్తే, వెల్కమ్ టు ఆరోగ్యమస్తు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ కిరణ్ లక్కిరెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే ప్రియాంక గారు. సార్ చెప్పండి, ఈ రోజు మనం హార్ట్ అటాక్స్ గురించి మాట్లాడుకుందాము. అసలు ఏంటి సార్ ఈ హార్ట్ అటాక్స్ అనేది ఎందుకు వస్తూ ఉంటాయి? యూజువల్గా హార్ట్ అటాక్ అనేది జనరల్ టర్మ్లో హార్ట్ బ్లాక్స్ అని కూడా పిలుస్తారు అనమాట. సో హార్ట్ అటాక్ అనేది మన గుండె ఉంటుంది కదా, గుండె మీద 3 రక్తనాళాలు ఉంటాయన్నమాట. సో రైట్ సైడ్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ 2 రక్తనాళాలు. ఈ రక్తనాళాలు అనేది గుండె ఉపరితలం పైన ఉంటాయి. సో ఈ రక్తనాళాలలో మనకి బ్లాక్స్ అంటాం. అంటే బ్లాక్స్ అంటే ఏంటి? బ్లడ్ వెజల్స్ కదా ఇవి. ఈ రక్తనాళాలు రక్తం అనేది సరఫరా అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ రక్తం సరఫరా అనేది ఆగిపోవడం వల్ల మనకి హార్ట్ అటాక్ వస్తుంది. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి హార్ట్ అటాక్స్ అనేది. యూజువల్గా మనం క్లాసిఫై చేస్తాం. అక్యూట్ హార్ట్ అటాక్స్ అని, క్రానిక్ హార్ట్ అటాక్స్ అని క్లాసిఫై చేస్తాం. అక్యూట్ హార్ట్ అటాక్స్ అంటే ఏంటంటే మన బ్లడ్ ఫ్లో అనేది గుండెకి సడన్గా బ్లాక్ అవ్వడం. అది ఎందువల్ల అవుతుందంటే మనకి బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల సడన్గా మనకి రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అయ్యి రక్తం సరఫరా ఆగిపోయి హార్ట్ అనేది ఫంక్షన్ అనేది పనిచేయదన్నమాట. అందువల్ల అంటే సమ్ పార్ట్ ఆఫ్ ద హార్ట్, ఏ వెజల్ అయితే ఏ భాగాన్ని అయితే సప్లై చేసిందో ఆ హార్ట్ భాగం అనేది ఫంక్షన్ అవ్వదు. సో దానివల్ల మనకి చెస్ట్ పెయిన్ రావడం కానీ, ఇలా ఆయాసం రావడం కానీ సడన్గా వచ్చేస్తాయి. ఎందుకంటే అది సడన్గా బ్లాక్ అవుతుంది కాబట్టి. దీనిలోనే అక్యూట్ హార్ట్ అటాక్స్ అంటాం. ఇవి చాలా డేంజరస్. ఎందుకంటే ఈ అక్యూట్ హార్ట్ అటాక్స్ 50% ఆఫ్ ద పర్సన్స్ ఇవి తెలుసుకునే లోపలనే లేదా హాస్పిటల్ రీచ్ అయ్యే లోపలనే 50% ఆఫ్ ద హార్ట్ అటాక్స్ చనిపోతూ ఉంటారు. సో కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత అనేది ఉంది. అండ్ ఈ హార్ట్ అటాక్స్ అనేది ప్రపంచంలోకెల్లా నెంబర్ 1 కిల్లర్ టోటల్ వరల్డ్ వైడ్. దీనివల్ల ఆల్మోస్ట్ కొన్ని ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ డెత్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. సో ఇది నెక్స్ట్ క్రానిక్ హార్ట్ అటాక్ అంటాం. అంటే మన గుండె రక్తనాళాల్లో కొవ్వు అనేది పేరుకుపోతూ వచ్చేసి నిదానంగా అది ఈ మన లూమెన్ అంటాం. అంటే మన ఇది ఒక ట్యూబ్ లాగా తీసుకుంటే ఇదంతా ఓపెన్ ఉంటుంది. సో నిదానంగా కొవ్వు అనేది పేరుకుపోతూ వచ్చేసి ఇది ఈ లూమెన్ అనేది కంప్రెస్ చేస్తూ వస్తుంది. కంప్రెస్ అయినప్పుడు మనకి బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. అలా తగ్గుతూ ఉన్నప్పుడు మనకి నడిస్తే ఆయాసం రావడం కానీ ఇలా వచ్చే వాటిని మనం క్రానిక్ హార్ట్ అటాక్ అని అంటాం అనమాట. ఇవి 2 రకాల హార్ట్ అటాక్స్. ఓకే సార్, ఇవి ఈ అక్యూట్ హార్ట్ అటాక్ కానీ క్రానిక్ హార్ట్ అటాక్ కానీ ఏదైనా ఏజ్ అంటే ఈ ఏజ్ వారికే ఇది వస్తుంది అలాంటిది ఏమన్నా ఉందా? ఓకే. సో ప్రీవియస్గా చూస్తే మనం సమ్ ఇయర్స్ బ్యాక్ యూజువల్లీ ఈ హార్ట్ అటాక్స్ అన్ని ఇట్ ఈస్ కాల్డ్ ఆఫ్ డిసీజ్ ఆఫ్ ఏజ్డ్ అని చెప్పేవాళ్ళం. అంటే ఒక 50 వయసు దాటిన వారిలో కానీ అలా వాళ్ళలో హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువ ఉండే చూస్తున్నాం. బట్ రీసెంట్గా మనం డైలీ ఏదో ఒక న్యూస్ చూస్తూనే ఉంటాం. యంగ్స్టర్ 30 ఇయర్స్కి చనిపోయారు, లేదంటే 40 ఇయర్స్కి చనిపోయారు, లేదా సమ్టైమ్స్ ఈవెన్ 25 ఇయర్స్ కూడా ఇలా చనిపోయారు అనేది చూస్తూ ఉంటాం. సో బేసికల్లీ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే మన బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్ పేరుకుపోయే ఒక ప్రాసెస్, దాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటాం. అంటే ఫ్యాట్ లేయర్ స్లోగా మన బ్లడ్ వెజల్స్లో 3 లేయర్స్ ఉంటాయి, ఇంటిమా, మీడియా, అడ్వెంటిషన్. ఈ ఇంటిమల్ డిసీజ్ అంటాం అనమాట. సో దాంట్లో కొవ్వు అనేది పెరిగిపోతూ వస్తుంది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ నేను చాలా యంగ్గా ఉన్నాను, నేను చాలా హెల్తీగా ఉన్నాను, నాకు ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి. సో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ అనేది ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 10 to 20 years మన బాడీలో స్టార్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో నోబడీ కెన్ ఎస్కేప్ దిస్. 10 years తర్వాత ఎవ్రీబడి దిస్ స్లోలీ. అంటే మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది లిపిడ్స్ LDL లెవెల్ అంటాం. సో మన లిపిడ్స్ అనేది ఎప్పుడైతే ఎక్కువ ఉంటుంది ఆల్వేస్ మనకి ఏముందంటే ఈ బ్లడ్ వెజల్లో ఉండే సెల్యులర్ కొలెస్ట్రాల్కి, LDLకి, వెజల్లో ఉండే కొలెస్ట్రాల్కి బ్యాలెన్స్ ఉంటుంది. నార్మల్గా రావడం పోవడం అనేది బ్యాలెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మన బ్లడ్ లెవెల్స్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అని పెరుగుతూ ఉంటాయో అప్పుడు ఇవి స్లోగా అక్యుములేట్ అవుతూ వస్తాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ అనేది మనకు ఆల్మోస్ట్ అట్ ద ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 10 to 20 years ఆఫ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. సో ఫర్దర్గా ఎందుకు ఈ యంగ్స్టర్స్లో ఎక్కువ చూస్తూ ఉన్నామంటే ఈ డిసీజ్ ప్రాసెస్ని యాక్సలరేటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం, అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇలా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అవి తొందరగా మేనిఫెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్టేజెస్ ఉంటాయి. ఇనిషియల్గా ఫ్యాటీ స్ట్రీక్ అంటాం, నెక్స్ట్ ఫ్యాటీ ప్లాక్ అంటాం, దెన్ ఫోమ్ సెల్స్ అంతా అక్యుములేట్ అయ్యి ఈ ఫైబ్రో అథెరోమా అంటాం. ఈ స్టేజెస్ ఉంటాయి మనకి ఈ ఫ్యాట్ అక్యుములేషన్ కూడా. సో ఇవన్నీ కూడా అర్లీ స్టేజ్లో స్టార్ట్ అవుతాయి. వన్స్ యూ స్టార్ట్ అరౌండ్ 30 years, థర్డ్ డికేడ్ ఆఫ్ అవర్ లైఫ్, అప్పటి నుంచి మనకి మేనిఫెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అరౌండ్ 30s and 40s కూడా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ రీసెంట్లీ డ్యూ టు లాట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇన్ అంటే మనకు ఆల్వేస్ జెనెటిక్స్ అనేది ఉంటుంది. జెనెటిక్స్కి ఎన్విరాన్మెంట్కి ఆల్వేస్ ఇంట్రాక్షన్ అని ఉంటుంది. జెనెటిక్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ స్టాటిక్ అనమాట. సో ఇంట్రాక్షన్స్ వల్ల మనకుండే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అర్లీ ఏజెస్లో ఎక్కువ చూస్తూ ఉన్నాం అనమాట. సో మనకి మెయిన్ కాజ్ వచ్చేసి అథెరోస్క్లెరోసిస్, దట్ ఈస్ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది అర్లీ స్టేజ్లోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా చాలా హెల్త్ కాన్షియస్గా ఉంటే తప్ప దీనిని ప్రివెంట్ చేయడం అనేది కష్టమని చెప్పచ్చు.